మా గ్రామంలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వినాయక చవితి అప్పుడే హడావిడి జరుగుతుంది, ఆ తర్వాత ఉండదు, మీడియాలో వస్తుంది, అంతా వస్తుంది. శ్రీశైల క్షేత్రానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ యొక్క కోరికలన్నీ కోరుకుంటే వెంటనే నెరవేరుతున్నాయని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రస్తుతం ఆవంచ గ్రామం తిమ్మాస్పేట్ మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉన్నాము. ఐశ్వర్య గణపతిని చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. వినాయక చవితి స్పెషల్ కాబట్టి, ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. మామూలు టైంలో క్రౌడ్ ఉండదు, ఈరోజు చాలా క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ మీకు చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఈ వినాయకుని గురించి చరిత్ర పూర్తి వివరాలతో మనం వీడియోలు చేయడం జరిగింది, అవి చూడండి. ఈ గ్రామస్తుల మాటల్లో ఈ ఆలయం గురించి వారి మాటలు కూడా మనం విందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దాదాపు 12వ శతాబ్దంలో వెలిసినటువంటి ఇక్కడ ఏకశిల గణపతి మా గ్రామంలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే దాదాపు 15 నుండి 20 సంవత్సరాల కింద ప్రింట్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత గతంలో ఇక్కడ రావాలంటే భక్తులు చాలా అసౌకర్యానికి గురవుతుండే. అటువంటి పరిస్థితుల కాలక్రమేణా కొందరు భక్తులు స్పందించి ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మా ఐశ్వర్య గణపతిని దర్శించుకొని స్వామి స్వరాష్ట్రం ఏర్పడినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ గుడి నిర్మాణానికి నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. హామీకి తగ్గట్టు ఈ ఏకశిల విగ్రహానికి దాదాపు 11 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే ఈ ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధీనంలో ఉన్నందువల్ల ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టలేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏకశిల గణపతి భారతదేశంలోనే అతిపెద్ద వినాయకుడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాణిపాకం కంటే మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఏకశిల గణపతి ఉత్తమ పర్యాటక కేంద్రంగా విరజిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మన జిల్లావాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారైనా స్పందించి ఈ వినాయకుని ఆలయ అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి మా గ్రామం తరఫున మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇక్కడ మన వెనుక ఉన్నటువంటి ఐశ్వర్య గణపతి దాదాపుగా 2009 సంవత్సరంలో లోకేష్ అనే వ్యక్తి ద్వారా ఇది వెలుగులోకి రావడం జరిగింది. సాక్షి దినపత్రిక, ఈనాడు దినపత్రికల్లో వెలుగు రావడం జరిగింది. ఆ తర్వాత నుండి ప్రతి సంవత్సరం మీడియాకే పరిమితం అవుతుంది మాట్లాడే విషయాలు. గతంలో ప్రతిసారి వస్తారు, ఓన్లీ వినాయక చవితి అప్పుడే హడావిడి జరుగుతుంది, ఆ తర్వాత ఉండదు, మీడియాలో వస్తుంది, అంతా వస్తుంది. మరి పాలకులకు మరి ఎందుకు కనిపిస్తలేదు మీడియా ద్వారానే మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఉన్నటువంటి కేంద్రం పర్యాటక శాఖ కానీ రాష్ట్ర పర్యాటక శాఖ కానీ దీనిపైన కొంచెం ఒకసారి దీన్ని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతం మనం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం కాబట్టి యాక్చువల్గా ఆవుల మంచాపురం అనే ఊరు పేరుతోనే ఆవంచి అని ఏర్పడడం జరిగింది. 1374వ ప్రాంతంలో తైలపుడు అనే రాజు ఇక్కడ దీన్ని చెక్కించడం జరిగింది. ఆ తర్వాత ఆ కాలంలో ఇది ఆవంచ అనేది ఆవుల మంచాపురం అనే పేరుతోని రాజధానిగా విలసిల్లినది కాబట్టి రాజధానిగా ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ చాలా ఆధ్యాత్మిక కేంద్రం. దాదాపుగా 12 దిశలలో 12 గుళ్ళు. ఆవంచ అనేది చాలా ఆధ్యాత్మికంగా టూరిజంగా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం మరి ఎందుకు రాజకీయ కారణాలతోనా మరి ఏ కారణాలతోని ఇక్కడ చేసే వాళ్ళని మరి ఎంకరేజ్ చేయకపోవడమా, లేకపోతే లోపాయికారి ఒప్పందాలు ఏమైనా వైఫల్యం అవుతున్నవా కానీ ప్రతి సంవత్సరం మీడియాలో వస్తుంది. ఇక్కడ మాజీ
మంత్రి ఊరు ప్లస్ మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ పక్కా విలేజే కాబట్టి దాదాపుగా ఈ మొన్న ఎలక్షన్ సందర్భంలో మరి జనార్దన్ రెడ్డి గారు పర్సనల్ గా ఈ గుడిని డెవలప్ చేస్తామని మాటలకే పరిమితం కావడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా దీన్ని సందర్శించి, ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ సారు, కేసీఆర్ గారు ఇక్కడ విజిట్ చేసి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ గుడిని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అవి మాటలకే పరిమితం అయిపోయినాయి. కాబట్టి దయచేసి ఇక్కడ చాలా మంది భక్తులు రావడానికి అవకాశం ఉంది, వస్తున్నారు. కానీ ఇక్కడ ఉత్తరాది చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు 6 ఎకరాల భూమి తీసుకొని దాన్ని డెవలప్ చేయలేకపోతున్నారు. మరి ఎందుకు వాళ్ళు డెవలప్ చేయలేకపోతున్నారు? మరి లోపాయికరంగా ఏం ఇబ్బందులు అవుతున్నాయి ట్రస్టుకు, మరి ఊరిలో కొంతమంది పెద్ద మనుషులకు మధ్య ఏ విధమైన విభేదాలు ఉండడం కారణంతో చేత ఇది డెవలప్ కాలేకపోతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి అది ఏది ఉన్నా సరే, హిందూ బంధువుల కోసం ఏది ఉన్నా సరే, ఎలాంటి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఉన్నా సరే ఈ గుడిని కొంచెం తొందరగా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ పేరు మోసినటువంటి లీడర్లు ఉన్నారు. మరియు ఒక ట్రస్ట్, పెద్ద ట్రస్ట్, దేశంలోనే ఉత్తరాది చారిటబుల్ ట్రస్ట్ అంటే పెద్దది. ఇది దాదాపు టేకప్ చేసి కూడా 20 సంవత్సరాలు కావస్తుంది. మరి ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ప్రతి సంవత్సరం ఈసారి ఒక దాత సహాయంతో సెట్ చేయడం జరిగింది. ఇట్లా దాతలు ముందుకు వస్తున్నారు. కానీ ఒక ప్రాపర్ కన్స్ట్రక్ట్ వేలో చేయాలంటే దీన్ని డెవలప్మెంట్ అనేది రిజిస్ట్రీ ఉత్తరాది చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర ఉండడం, పైగా ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లకు ఆ ట్రస్ట్ వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఓన్లీ హడావిడి చేసి 2 రోజులు మీడియాలో వచ్చి, దినపత్రికల్లో వచ్చి వదిలేయడం జరుగుతుంది. కానీ ఇది ముందుకు పోవడం అయితే జరగట్లేదు. మరి మేము అనుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా లీడర్లకు తెలియదనేది కాదు, కానీ హిందువుల పైన చిన్న చూపు ఉందేమనే భావన కలుగుతుంది. కాబట్టి హిందువుల అదే వేరే వేరే అన్యమతస్తులకు ఖచ్చితంగా ఏది కావాల్సి అది పండుగ సందర్భాల్లో హామీలు ఇవ్వడం, కోట్లు గుమరియడం అవన్నీ జరుగుతుంది. కాకపోతే మరి దేశంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా విగ్రహం ఉన్న ప్లేస్లో మరి తెలియదని మేము భావించట్లేదు. ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర పర్యాటక శాఖ, కేంద్ర పర్యాటక శాఖ ఖచ్చితంగా దీన్ని వాళ్ళ పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో దీన్ని డెవలప్ చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. దయచేసి ఎక్కడున్నటువంటి రాష్ట్ర పర్యాటక శాఖ, కేంద్ర పర్యాటక శాఖకు తెలిసే వరకు ఈ విషయాన్ని షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు పరమేశ్వర్, ఆవంచ గ్రామం మాది. ఇక్కడ ఈరోజు భక్తులందరికీ, తెలంగాణ మరియు భారతదేశం ప్రజలందరికీ ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ హిందూ సనాతన ధర్మంలో ప్రతి పూజలో మొట్టమొదటి పూజ చేసేది గణపతునికి. గణపతి విఘ్నాలు తొలగించి మన పని మంచిగా ముందుకెళ్ళాలి, కార్యం ముందుకెళ్ళ జరగడానికి వినాయకుడికి ఫస్ట్ మొదటి పూజ చేసి తర్వాత మిగతా కార్యక్రమాలు ముందుకెళ్తాం. విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ కార్యక్రమం చేసినా కానీ వినాయకుడికి ముందు పూజ చేస్తుంటాం. మన వెనకాల ఉన్న వినాయకుడిది ఐశ్వర్య మహాసిద్ధి వినాయకుడు. ఇది ఎంత ప్రతిష్టాత్మకమైనదంటే, ఈ వినాయకుడిది చాలా మంది తెలియదు ఏంటంటే, ఈ వినాయకుడి ముఖము చూసుకుంటే శ్రీశైల క్షేత్రానికి ఎదురుగా ఉంటుంది. అంటే ఇది తూర్పు పడమర మధ్యలో ఒక ముఖంలో ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ తూర్పు ఉండదు, ఇటు ఉత్తరం ఉండదు, మధ్యస్థంగా ఉండి శ్రీశైల క్షేత్రానికి ముఖం చేస్తూ ఉంటుంది. అందుకే చాలా మంది కూడా పూర్వీకులు 13వ శతాబ్దంలో తైలపుడు రాజ్యంలో ఈ వినాయకుడు చెక్కిన క్రమంలో కూడా అంత ఆశమాచిగా ఏం చెక్కలేదు. ఏదో తూర్పుకో ఇట్లా కాకుండా తూర్పుకి పడమరకి మధ్యలో జరిగిన ఈ ముఖద్వారము శ్రీశైల క్షేత్రానికి ఎదురుగా ఉంటుంది. కాబట్టి ఇది అంత ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా పాదయాత్ర చేస్తే శ్రీశైలం చేరుకుంటుంది. అంత ప్రతిష్టాత్మకమైనది. ఇది దొందువి నది పక్కన ఉన్నది. జస్ట్ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ లో దొందువి నది ఉన్నది. ఇంతకుముందు తైలపుడు రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇంతకుముందు రాజ్యం ఏలింది కాబట్టి ఇక్కడ చిల్లివేరు కావచ్చు, ఆవంచ కావచ్చు, తిమ్మాజిపేట కావచ్చు, ఇవన్నీ ఇంతకుముందు ఇక్కడ రాజ్యాలు ఉన్నవి. ఆవంచలో ఈ ఒక్క వినాయకుడే కాదు, దాదాపుగా 28 గుళ్ళు ఉన్నాయి. బ్రహ్మరామ గుడి కానీ,
వెంకటేశ్వర గుడి కానీ, వేణుగోపాల స్వామి గుడి కానీ, శివాలయం కానీ, ఇంకా వీరభద్రుని గుడి కానీ, ఇలాంటివి చూసుకుంటే అతి పురాతనమైనవి 11వ శతాబ్దం నుంచి గుళ్ళు అన్ని ఇక్కడ ఉన్నాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ముఖ్యంగా చాలా మంది పారిశ్రామికవేత్తలు, గొప్ప గొప్ప నాయకులు, రాజకీయ నాయకులు కానీ, బిజినెస్ మ్యాన్లు కూడా చాలా మంది మన ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ దర్శించుకొని ఇక్కడ వాళ్ళ యొక్క కోరికలని కోరుకుంటే వెంటనే నెరవేరుతున్నాయని చాలా మంది భక్తులు ఇక్కడనే ఇంతకుముందుకు గతంలో సంవత్సరంలో వచ్చిన భక్తులు కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే ఇది గొప్ప ఐశ్వర్య గణపతి, అంటే ఇక్కడ దర్శించుకున్న భక్తులందరికీ సర్వ ఐశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ చాలా మంది వస్తుంటారు అండ్ ఇక్కడ చాలా ఎక్స్పర్ట్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా వస్తుంటారు, చూస్తూ ఉంటారు. ఇక్కడికి మన కేసీఆర్ గారు ఇట్లా రావడం జరిగింది. కాకపోతే ఇది చాలా అరుదైన విగ్రహం. ఈ సంవత్సరం వినాయక చవితి రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్, ఎందుకంటే షెడ్ నిర్మాణం జరిగింది. ఈ విషయంలో మనం చాలా ఆనందపడాల్సిన విషయం. కాకపోతే గుడికి వచ్చే దారి మాత్రం మొత్తం బురదమయం. భక్తులు ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ టెంపుల్ చాలా డెవలప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం మనందరం కృషి చేద్దాం, మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. ఈ ఆవంచ ఐశ్వర్య గణపతి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే దీని ద్వారా మన టెంపుల్ డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హింద్. ఓం గణేశాయ నమః. ఓం నమః శివాయ.